వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. మత మార్పిడి మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది మత మార్పిడి విషయంలో. మతం మారిన వారు తమ ఎస్సీ కులాల హోదా రద్దు అవుతుంది అంటూ చెప్పడం జరిగింది. ఇక హిందూ మతం గురించి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తులకు ఎలాంటి రిజర్వేషన్లు దక్కవంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రయోజనాలు, అట్రాసిటీ చట్టం వంటివి వీరికి వర్తించవంటూ కూడా పేర్కొనటం జరిగింది. ఎవరైతే ఇతర కులాల నుంచి మతం మారి ఆ తర్వాత పాస్టర్లుగా కానీ ఇలా మారుతూ ఉంటారో వాళ్ళు ఎస్సీ దాని కింద కూడా రారు అంటూ కూడా, అంటే ఈ అట్రాసిటీ కేసులు అనేవి కూడా వాళ్ళకి వర్తించమంటూ కూడా చెప్పడం జరిగింది. 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వుల ప్రకారం కేవలం హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను అనుసరించేవారు మాత్రమే ఎస్సీలుగా గుర్తిస్తారు అని చెప్పడం జరిగింది. ఇక ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఇక క్రైస్తవ మతంలో మారిన వారికి ఎస్సీ హోదాపై సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పుడు చర్చ మొదలైందని చెప్పాలి. ఇక గతంలో ఈ అంశంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అదే తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే అప్పుడు ఏపీ హైకోర్టు ఎటువంటి తీర్పునిచ్చింది, అదేవిధంగా ఇప్పుడు ఎటువంటి వాదోపవాదనలు జరిగాయి, ఎవరెవరికి ఏ విషయాల్లో కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది సుప్రీంకోర్టులో అన్నది డీటెయిల్స్ని కూడా మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మత మార్పిడి విషయంలో సుప్రీంకోర్టు కూడా సమర్థించినట్టు తెలుస్తోంది. దీంట్లో పూర్తిగా కూడా అసలు ఏ అంశాలను పేర్కొన్నది సుప్రీంకోర్టు? ఎస్ రేణు, అంటే సాధారణంగా మామూలుగా అంటే ఏదైనా ఘటన జరిగితే వెళ్లి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం అనేది ఈ మధ్యకాలంలో కొంత ఫ్యాషన్ అయిపోయింది అనేటువంటి విమర్శలు కూడా కొంత ఇటు వినపడినటువంటి పరిస్థితి. అంటే ఇతర కులాలకు సంబంధించి కానీ కొంత ఏదైనా చిన్న చిన్న ఘటనలకు సంబంధించి అటు పోలీసులు ఈ కేసులు నమోదు చేసేటువంటి అంశాల్లో కూడా కొంత విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి. అయితే తాజాగా జరిగినటువంటి ఓ పరిణామం ప్రకారం చూసుకుంటే, అంటే ఒక పాస్టర్ కి సంబంధించినటువంటి వ్యవహారం, అంటే ఆ గుంటూరు జిల్లా పిట్లవానిపాలెంలో పాస్టర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిపై దాడి జరిగింది. దానికి సంబంధించి అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అంటే బాధితుడు దశాబ్ద కాలంగా పాస్టర్ గా ఉంటున్నారని, ఘటన జరిగిన సమయంలో ప్రార్థనలు చేస్తున్నారని కోర్టు గుర్తించింది. అయితే క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు తావు లేదు, అంటే దీనికి సంబంధించి మీరు పాస్టర్ గా ఉన్నారు కాబట్టి దీనికి అంటే ఇది ఎలా అట్రాసిటీ కిందకు వస్తుంది అనేది, అంటే హిందూ మతంలో పుట్టినటువంటి వాళ్ళు కానీ క్రైస్తవ మతం అంటే ఇక్కడ దేశానికి సంబంధించి ఇస్లాంలో కానీ లేదంటే సిక్కులు కానీ మాత్రమే ఉంటేనే, బౌద్ధ మతం కానీ ఉంటేనే వాళ్లకు ఏదైతే ఎస్సీ కానీ అట్రాసిటీ కానీ ఈ ఎస్సీ ఎస్టీ చట్టాలు కానీ లేదంటే రిజర్వేషన్లు కానీ ఇవన్నీ కూడా వర్తించేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా కోర్టు స్పష్టం చేసింది. అయితే తహసీల్దార్ ఇచ్చినటువంటి కుల ధృవీకరణ పత్రం ఉన్నప్పటికీ మత మార్పిడి తర్వాత రక్షణ పొందేందుకు అర్హత ఉండదంటూ కూడా సుప్రీంకోర్టు తాజాగా చెప్పడం మాత్రం కొంత సంచలనమైనటువంటి విషయం. అయితే హిందూ కానీ సిక్కు కానీ బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ హోదా వర్తించదంటూ కూడా తేల్చి చెప్పేసింది. అయితే క్రైస్తవ మతంలోకి మారి ఆచారాలను పాటిస్తున్నటువంటి వ్యక్తి ఇకపై షెడ్యూల్డ్ కుల సభ్యుడిగా కొనసాగలేరు. అంటే రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ కులాల ఆర్డర్ ప్రకారం 1950 ప్రకారం ఈ నిబంధనలు ఖచ్చితమైన అంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఇక అంటే ఆ పాస్టర్ కు సంబంధించి అతనికి ఎస్సీ హక్కులు ఎటువంటి ఎస్సీ హక్కులు ఉండవు అనేది కూడా కోర్టు ఇక్కడ స్పష్టం చేయడం అనేది కొంత సంచలనంగానే చెప్పుకోవచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ అంశానికి సంబంధించి అంటే ఇటు దేశవ్యాప్తంగా కూడా కొంత అటు చదువుకునే వాళ్ళ విషయంలో కానీ మరి కొంతమంది విషయంలో కానీ కొంత ఆందోళనలు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎప్పటి నుంచో మతాలు మారినటువంటి వాళ్ళ మీద దీని ప్రభావం అనేది కొంత ఎక్కువగానే ఉంటుంది అనే విషయం అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముందు నుంచి కూడా అంటే చాలా మంది ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కానీ వీళ్ళందరూ కూడా దశాబ్దాల క్రితమే మతం మారినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఎస్సీ చట్టం నుంచి రక్షణ లేదా అనే దానికి సంబంధించి అంటే 2014 నుంచి కూడా ఎస్సీ చట్టాన్ని కొంత నీరు గారుస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఇటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పరిణామం అటు ఎస్సీ వర్గాల్లో ఏ విధంగా ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కాదు, ఇటు న్యాయస్థానాల తీర్పు కాబట్టి కొంత దీనికి సంబంధించి వివాదం అయితే కొనసాగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. రైట్ వెంకట్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలని మనం చూస్తే కనుక ఎవరైతే అంటే ఎస్సీ ఏదైతే క్రైస్తవ మతంలో కులాలు అనేవి లేవంటూ కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. క్రైస్తవంలోకి మారిన తక్షణమే ఆ హోదాను కోల్పోతారని, వారు ఎస్సీ ఎస్టీ చట్టంలోకి నిబంధనల కింద రక్షణ పొందలేరని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. క్రైస్తవ మతానికి కుల వ్యవస్థ దూరమని పేర్కొనటం జరిగింది. చర్చిలో పాస్టర్గా సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కూడా పిటిషనర్లపై పోలీసులు ఎస్సీ ఎస్టీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేయడాన్ని
సుప్రీంకోర్టు తప్పుపట్టడం జరిగింది. ప్రస్తుత కేసులో ఫిర్యాదుదారుడైనటువంటి క్రైస్తవ మతంలోకి మారి గత 10 ఏళ్లుగా తాను పాస్టర్గా సేవలు అందిస్తున్నట్లు స్వయంగా పేర్కొన్నట్లుగా గుర్తు చేసింది. ఇక అధికారులు కుల ధృవీకరణ పత్రం ఇచ్చారనే కారణం చూపి మతం మారిన ఫిర్యాదుదారుణ్ణి ఆ చట్టం కింద రక్షణ పొందలేరంటూ కూడా తెలపడం జరిగింది. ఇక ఫిర్యాదుదారుడు చట్టాన్ని దుర్వినియోగం చేశారని అభిప్రాయపడింది. ఈ క్రమంలో పిటిషనర్లపై ఎస్సీ ఎస్టీ చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదు చేయడం చట్టవిరుద్ధమంటూ ప్రకటించింది. సో కొంతమంది క్రైస్తవ మతంలోకి మారిపోయిన తర్వాత వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద కూడా పెడుతూ ఉంటారు. కానీ క్రైస్తవ మతంలో అసలు కుల వ్యవస్థ లేదంటూ కూడా పేర్కొనటం జరిగింది. ఈ ఎస్సీల కింద కూడా 1950 చట్టం ప్రకారం ఈ ఎస్సీల కింద వచ్చే వాళ్ళు కూడా హిందూ మతంలో ఉన్నవాళ్ళు, సిక్కు మతంలో ఉన్నవాళ్ళు, వీళ్ళు అంటే గతం నుంచి కూడా ఉన్నటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే వస్తారంటూ కూడా పేర్కొనటం జరిగింది. ఇక మత మార్పిడి విషయంలో కూడా సుప్రీంకోర్టు చాలా కీలకమైన తీర్పు ఇచ్చిందనాలి. హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారినటువంటి వ్యక్తులకు ఎలాంటి రిజర్వేషన్లు దక్కవంటూ సుప్రీంకోర్టు పేర్కొనటం అయితే ఇప్పుడు సంచలనంగా మారింది. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలు వీళ్ళే ఈ కేటగిరీ కిందకు వస్తారు. ఇక్కడే కుల వ్యవస్థ ఉంది కాబట్టి వీళ్ళకే రిజర్వేషన్లు కానీ వీళ్ళకి మాత్రమే వర్తిస్తాయి. క్రైస్తవ మతంలోకి మారిన వాళ్ళకి ఈ రిజర్వేషన్లు కానీ ఇవేవి కూడా ఒక కుల వ్యవస్థ అక్కడ లేదు కాబట్టి ఈ అట్రాసిటీ కేసులు అనేవి కూడా వర్తించవని చెప్పడం జరిగింది. ఇక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ కీలక తీర్పు మీద కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతూ ఉంది.